హలో ఎవ్రీవాన్, ఈ వ్లాగ్ మా బాబు బర్త్డే రోజు వ్లాగ్. మా బాబు బర్త్డే December 5th. ఆ రోజు వ్లాగ్ అనేది ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇంకా నైట్ 12కి విష్ చేద్దామని అందరం పడుకోలేదు. ముఖ్యంగా మా ఆయన అయితే అసలు ఖచ్చితంగా పడుకుంటాడు ఎవరి బర్త్డే అయినా, కానీ కొడుకు బర్త్డే అనేసరికి అసలు పడుకోకుండా చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా అందరం పడుకోకుండా వాడికి విష్ చేద్దామని కూర్చొని ఉన్నాము. అయితే మా పాప ఫస్ట్ విష్ చేస్తుందా నేను విష్ చేస్తామా అని పోటీ పెట్టుకున్నాం అన్నట్టు. అందుకే ఇద్దరం చెరొక ఫోన్ పట్టుకొని కూర్చున్నాము. ఎవరి ఫోన్లో 12 అవుతుందని చూసుకుంటూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే మా పాప ఫోన్లోనే కరెక్ట్ 12 అయింది. అదేంటో ఏమో నా ఫోన్లో 2 minutes ఉండే. ఇంకా తనే ఫస్ట్ విష్ చేసింది. సర్లే అని నెక్స్ట్ మేము అందరం విష్ చేసినాము. ఇంకా తర్వాత వాడికి స్కూల్లో ఇట్లా బర్త్డే అంటే ఉందనుకోండి, వాళ్ళ వీప్ మీద కొట్టేస్తారంట. అంటే బర్త్డే బాంబ్స్ అంటారట వాటిని. మేము కూడా అందుకే కొడుతున్నాం హ్యాపీ బర్త్డే అని. ఇంకా అందరం విష్ చేసినాము. చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది బర్త్డే రోజు అనేది. ఇంకా ఇది బర్త్డే రోజు మార్నింగ్. ఫస్ట్ విషెస్ మాత్రం ఈరోజు నేనే చెప్పాను. ఇంకేంటంటే వాడు లేచిన టైంకే వాడు పుట్టినాడు. వాడు 8 o'clockకి లేచాడు. ఆ టైంకి కరెక్ట్గా వాడు పుట్టాడు. ఆ టైంకి నేను విష్ చేశాను. పర్ఫెక్ట్ విషెస్ నేనే చెప్పాను కదా. ఇంకా తర్వాత వాడు రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళాడు. ఇంకా తర్వాత చిన్నగా అయితే డెకరేషన్ చేస్తున్నాము. ఇంకా ఎన్ని బెలూన్స్ పెట్టినా ఉండడం లేదు, డబల్ టేప్ వేసినా కూడా ఆగడం లేదు. చాలా బెలూన్స్ పెట్టాము, కానీ బర్త్డే టైం వరకు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా తర్వాత ఏంటంటే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అయితే ప్రతి ఇయర్ కేక్, చాక్లెట్స్ అట్లా ఇంకేదైనా డిఫరెంట్గా కప్ కేక్స్ అట్లా చేసేదానికి, కానీ వాడు సార్ చెప్పిండు నేను ఇంకా చిన్నగా ఉన్నానా, నువ్వు ప్రతి ఇయర్ లాగా కాదు, ఈసారి నాకు చికెన్ బిర్యానీ చెయ్యు, మా ఫ్రెండ్స్ని పిలుచుకుంటా అని చెప్పిండు. సరే నువ్వైతే పిలుచుకో అంటే చాలా మందికి చెప్పిండు. వాళ్ళలో ఒక 5 members దాకా అయితే వచ్చారు. ఇంకా ఫైనల్గా వాడు చెప్పినట్టుగానే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ కోసము. ఇంకా చికెన్ బిర్యానీకి కంపల్సరీగా గ్రేవీ ఉండాలంట, అందుకోసమే గ్రేవీ చేస్తున్నాను. ఈ గ్రేవీని మనం ఒక 10 minutesలో చేసేసుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్. ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ధనియాలు, ఇంకా కొంచెం గసగసాలు, ఎండు కొబ్బరి, ఒక 2-3 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసేసుకొని ఫస్ట్ పొడి చేసుకోవాలి. తర్వాత అందులో అల్లము, వెల్లుల్లి వేరువేరుగా పేస్ట్ కాదు, అల్లం, వెల్లుల్లి, టమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసి స్పైసెస్ అన్నీ వేసేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. అయితే ఈ పేస్ట్లో పుదీనా కూడా వేసాను, చెప్పడం మర్చిపోయాను. పుదీనా కూడా వేయాలి. వీటన్నిటిని పేస్ట్ లాగా పట్టుకొని ఆ గ్రేవీని ఇందులో వేసేసేయాలి ఆయిల్లో. అంతే, డైరెక్ట్గా వేసేయడమే. తర్వాత కలపాలి. పేస్ట్ అనేది మాడకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేస్తున్నాను. కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకోసమే కొంచెం కారం, మసాలా, కొంచెం గరం మసాలా అన్నీ వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ అంటే మంచిగా గ్రేవీ కోసము తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ మొత్తం అంతా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇంకా ఫైనల్గా మొత్తం అంతా దగ్గరకు వచ్చి ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే ఇంకా మనకి చికెన్ బిర్యానీకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇంకొక పక్క బిర్యానీ కూడా చేసేసాను. చికెన్ బిర్యానీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మూత తీసి ఆ మొత్తం అంతా కలపడమే.
ఇంకా ఇది ఈవినింగ్ బర్త్డే పార్టీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కేక్ వచ్చింది. మిక్కీ మౌస్ కేక్ అనేది ఆర్డర్ చేసినాము, 2 kgs కేక్. చాలా బాగుంది కదా, భలే క్యూట్గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు, చాలా హ్యాపీగా ఉన్నాడు మా జస్సు అయితే, అంటే మా బాబు. ఇంకా ఏంటంటే వాడు ఎంత ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నాడంటే, ఇంకొక ఫ్రెండ్ రావాలి, తను ఊరు నుంచి వస్తున్నాడంట. వాడు వచ్చేదాకా పార్టీ అంతా ఆపుతున్నాడు, ఏదో ఒక రీజన్ చెప్తున్నాడు, ఇంకొక 2 minutes ఆగు ఇప్పుడేనా అని అట్లా చెప్తున్నాడు. కానీ అసలు రీజన్ అయితే వాళ్ళ ఫ్రెండ్ రావాలి, వాళ్ళ ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. తను ఇక కరెక్ట్ 8కి వస్తా అన్నాడంట, అందుకోసమే చాలాసేపు ఆపిండు. కాకపోతే ఇంకా మిగతా పిల్లలకి లేట్ అయిపోతుంది కదా, వాళ్ళు వెళ్ళడం చీకటి అయిపోతుందని ఇంకా ఫైనల్ అయితే కేక్ కట్ చేపించినాము, వస్తలే అని. ఇంకా ఫైనల్గా అయితే వాడికి ఇష్టమైన టైం, అంటే అందరు గిఫ్ట్లు ఇచ్చే టైం అన్నట్టు. ఫస్ట్ అయితే వాళ్ళ అక్క ఇస్తుంది, తనైతే 1 month నుంచే ప్లాన్ చేస్తుంది. ఫైనల్గా అయితే ఇవన్నీ గిఫ్ట్స్ ఉన్నది ఇస్తుంది, పెద్ద మూటనే పట్టుకొచ్చింది, ఏమున్నాయో చూడాలి. అయితే ఇంకా మేము కేక్ తినిపించలేదు, అందుకోసమే ఫస్ట్ అయితే మా మామయ్య తినిపిస్తుంది, తర్వాత మేము తినిపిస్తున్నాము. అయితే ఇది కూల్ కేక్ కాదు, అందుకోసమే కొంచెం తినడానికి వాడికి టైం పడుతుంది, మింగడానికి అనేది టైం. అందరం పెడుతున్నాం కదా, కొంచెం కష్టం అవుతుంది అన్నట్టు, అందుకోసమే స్లోగా తింటున్నాడు. ఇంకా ఫైనల్గా తను వెయిట్ చేస్తున్న తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసిండు, తను కూడా కేక్ తినిపించిండు. ఇంకా తర్వాత ఏంటంటే గిఫ్ట్లన్నీ వచ్చినాయి కదా, అవన్నీ ఓపెన్ చేస్తున్నాడు. తర్వాత చేద్దు అంటే అసలు వింటాడా, పిల్లలందరికీ ఆకలిస్తుందంటే అస్సలు వినట్లేదు, అప్పుడే ఓపెన్ చేస్తాడంట వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు. ఇంకా తర్వాత అన్నీ ఓపెన్ చేసి పక్కకు పెట్టేసిండు చూసుకొని. తీసుకొచ్చి లేట్ అయిపోయింది అప్పటికే అని అందరికీ బిర్యానీ పెట్టిస్తున్నాను. కొంతమంది చాలా మొహమాట పడుతున్నారు. ఇంకా మా బాబు చెప్తున్నాడు తిండి విషయంలో అస్సలు మొహమాట పడొద్దని, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి దగ్గరుండి మరి పెట్టిస్తున్నాడు, అట్లా పెట్టు ఇట్లా చెయ్యని.
ఇంకా ఆనియన్స్ తీసుకురా ఇవన్నీ చెప్తున్నాడు. భలే కామెడీ అనిపించింది. ఫ్రెండ్షిప్కి వాడు ఇచ్చే వాల్యూ మాత్రం చాలా చిన్నప్పుడే చాలా వాల్యూ ఇస్తున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత అందరికీ పెట్టిచ్చేసిన తర్వాత వాళ్ళు మంచిగా తిన్నారు. ఇంకా కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చిండ్రు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిండ్రంట ఇంట్లోకి రాగానే మంచి స్మెల్ వస్తుంది రెస్టారెంట్కి వెళ్ళినట్టు అని. ఇంకా అదే మా బాబు చెప్తున్నాడు. ఆ స్మెల్తోనే తెలిసిపోతుందంట వాళ్ళకి బిర్యానీ ఎట్లా వచ్చింది అనేది. ఇంకా అందరూ అయితే చాలా బాగుందని మంచిగా హ్యాపీగా తినేసినారు. తర్వాత గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసినారు. ఫైనల్గా అయితే వాడి బర్త్డే సింపుల్గా అయినా చాలా హ్యాపీగా జరిగిందని చెప్పొచ్చు. వాడైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్తో చేసుకున్నాడు కాబట్టి. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.